హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. లేట్ అయింది కదా వీడియో, అంటే చదవడం ప్రిపేర్ చేయడం లేట్ అయింది కొంచెం వర్క్స్ వల్ల. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎంత భారతంలా ఉందంటే చదువుతుంటే ఎప్పటికీ కన్ఫ్యూజ్గానే ఉంది. దీన్ని నేను ఏం చేశానంటే మళ్ళీ నోట్సే ప్రిపేర్ చేశాను. నోట్స్ అంటే టెక్స్ట్ బుక్లో అయితేనే అర్థమవుద్దేమో అనుకున్నాను, అలా కాదు. నోట్స్లో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది మిస్ అవ్వకుండా అలాగే క్లారిటీగా మనకు అర్థమయ్యేలాగా తయారు చేశాను. చూడండి ఒకసారి. ఫస్ట్ వర్గీకరణ, ఎవరు ఏ వర్గీకరణ చేశారు, 2 రాజ్యాలు, 3 రాజ్యాలు, 4 రాజ్యాలు, 5 రాజ్యాలు, 6 రాజ్యాలు, ఇది అయిపోయింది. తర్వాత 5 రాజ్యాల వర్గీకరణనే మనం చదువుతాము. ఈ 5 రాజ్యాల్లో ఇది క్లియర్గా ఎందులో ఏది ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క రాజ్యం గురించి చదువుతాం. మొనీరా రాజ్యం, ఓకే. 4 మనకి పక్కనే ఉంటే ఒక క్లారిటీ వస్తుంది. దీంతో దీన్ని కంపేర్ చేసుకోగలుగుతున్నాం ఇక్కడ మనం ఇలా చదువుతుంటే. నెక్స్ట్ ప్రొటిస్టా రాజ్యం గురించి 5 తరగతులు ఉన్నాయి దీంట్లో, ఇదిగో 5 జస్ట్ ఇలా చిన్నగా రాశాను. నెక్స్ట్ ఫంగైలో కూడా శిలీంద్ర రాజ్యంలో కూడా 4, ఓకే. క్లారిటీగా ఉంది ఇలా. అయితే ప్లాంటే యానిమేలియా అయితే విడివిడిగా మనం చదువుతాం. ప్లాంటే రాజ్యాన్ని విడి చాప్టర్ ఉంది, పెద్ద చాప్టర్ ఉంది క్లారిటీగా. అలాగే యానిమేలియా జువాలజీలో చదువుతాం, అన్ని జంతువులు, ఓకే. క్లాసిఫికేషన్ అయితే మామూలుగా లేదు జువాలజీలో. సో దీన్ని మనం నోట్స్ రూపంలోనే బాగుంది. ఇలా చదవాలంటేనే కష్టంగా ఉంది. టెక్స్ట్ బుక్లో అయితే 2 అవర్స్ అయినా కూడా సరిపోదన్నమాట, అలా ఉంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థమయ్యే రేంజ్లో తయారు చేశాను. చూడండి, జీవశాస్త్ర వర్గీకరణ, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. వర్గీకరణ అంటేనే టాక్సానమీ. సో ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని ఎవరిని అంటామంటే మనం లిన్నేయస్ని అంటాం, ఓకే. లిన్నేయస్. అలాగే ద్వినామీకరణ పిత అని కూడా మనం, ఫాదర్ ఆఫ్ బైనామినల్ నామిన్క్లేచర్ అని కూడా మనం లిన్నేయస్నే అంటాం. అలాగే టాక్సానమీ అనే పదాన్ని తీసుకొచ్చింది మనకి ఏపీ డి కండోల్. లిన్నేయస్ ఎలాగ వర్గీకరణం చేశాడంటే పుష్పంలోని లైంగిక అవయవాల ఆధారంగా మొక్కల్ని 2 రాజ్యాలుగా వర్గీకరించాడు లిన్నేయస్. అయితే ఇతని కంటే ముందుగా కూడా అరిస్టాటిల్ ప్రయత్నించాడు గుల్మాలు, పొదలు, వృక్షాల కింద వర్గీకరించడానికి. శాస్త్రీయంగా మొదట వర్గీకరణ కోసం ప్రయత్నం చేసింది ఎవరు అంటే అరిస్టాటిల్ వస్తారు ఫస్ట్, ఓకే. తర్వాత మనకి 2 రాజ్యాల వర్గీకరణ వచ్చి లిన్నేయస్. ద్వినామీకరణ గుర్తుంటుంది కాబట్టి 2 రాజ్యాల్లో కూడా ద్వి ఉంది కాబట్టి 2 రాజ్యాల కింద వర్గీకరించాడని గుర్తుపెట్టుకుందాం. ప్లాంటే యానిమేలియా, ఈ రెండిటినే చెప్పాడు లిన్నేయస్. ఎలా అంటే చలించగలిగే, అంటే కదలగలిగే, స్వయంగా ఆహారం తయారు చేసుకోగలిగే వాటిని ఒక వర్గం కింద, అలాగే ఆహారం తయారు చేసుకోలేని వాటిని యానిమల్స్ని ఒక వర్గం కింద విభజించాడు. అయితే ఈయన చేసిన మిస్టేక్స్ ఏంటంటే బ్యాక్టీరియాల్ని, శైవలాల్ని, శిలీంధ్రాల్ని, ప్లాంట్స్ని ఒక వర్గం కింద పెట్టేశాడు అనమాట. నెక్స్ట్ యానిమల్స్ని ఒక్కదాన్నే విడదీశాడు. ఇది లిన్నేయస్ వర్గీకరణ, ఓకే. 2 రాజ్యాల వర్గీకరణ వచ్చి మనకి లిన్నేయస్. అయితే అరిస్టాటిల్ ఏమో 3 జస్ట్ ప్రయత్నించాడు అంతే. అరిస్టాటిల్ శిష్యుడు థియోఫ్రాస్టస్ కూడా ఫాదర్ ఆఫ్ బాటనీ. థియోఫ్రాస్టస్ కూడా ఈ 3 భాగాల కిందే ప్రయత్నించాడు అంతే. వీళ్ళవి శాస్త్రీయంగా ప్రయత్నించారు తప్ప 2 రాజ్యాల వర్గీకరణ, 3 రాజ్యాల వర్గీకరణ కింద ఇది చదువుకోము, ఓకే. ఇప్పుడు 3 రాజ్యాల వర్గీకరణ వచ్చి హెర్నెస్ట్ హెకెల్ వచ్చి 3 రాజ్యాల వర్గీకరణ అంటే ప్లాంటే, యానిమేలియా, ప్రొటిస్టా, ఈ 3టిని తీసుకొచ్చాడు. ఈ రెండిటితో పాటు లిన్నేయస్ చేసిన ఈ రెండిటితో పాటు ప్రొటిస్టాని తీసుకొచ్చాడు. ఎవరు? హెర్నెస్ట్, ప్రొటిస్టా. చూడండి టావత్తు, ప్రొటిస్టా, హెర్నెస్ట్, హెకెల్ తీసుకొచ్చాడు 3 రాజ్యాల వర్గీకరణ. ఆ తర్వాత మనకి 4 రాజ్యాల వర్గీకరణ వచ్చి కోప్లాండ్ అంటేనే 4 అక్షరాలు. తర్వాత క్వార్టర్ అన్నా కూడా 4 అక్షరాలు కాబట్టి 1/4 క్వార్టర్ అంటాం కదా. సో కోప్లాండ్ వచ్చి 4 రాజ్యాల వర్గీకరణ. ఏదో ఒకటి కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. 4 రాజ్యాల వర్గీకరణ వచ్చి మనకి కోప్లాండ్. క్వార్టర్ అంటే 4 కాబట్టి కోప్లాండ్. నెక్స్ట్ ఇతను ఎలా చేశాడంటే మొనీరా అని ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. మొనీరా అంటే కేంద్రక పూర్వజీవులు అన్నిటినీ కలిపి మొనీరాలో పెట్టి, అంటే ఫంగై కూడా దీంట్లోనే కలిసిపోద్ది, పెట్టేసి చివరి 3 మామూలువే, ఓకే. హెకెల్లాగే ఈ 3 చేసి మొనీరా చేర్చాడు. ఎవరు? కోప్లాండ్. నెక్స్ట్ విట్టేకర్, ఇతంది చాలా ఇంపార్టెంట్ మనకి. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ చేశాడు. ఇదే మనం చదువుకుంటాం ఇప్పుడు. అవి ఏంటంటే మొనీరా, ప్రొటిస్టా అంటే నిజకేంద్రక ఏకకణజీవులు, ఓకే. నెక్స్ట్ ఫంగి, నిజకేంద్రక పరపోషితాలు, ఏకకణజీవులు లేదా బహుకణజీవులు ఇందులో ఉంటాయి ఫంగీలో. నెక్స్ట్ ప్లాంటే, నెక్స్ట్ యానిమేలియా. ప్రోటోజోవా తప్ప మిగతా అన్ని జంతువుల్ని కూడా యానిమేలియాలో చేర్చాడు. ఎవరు? విట్టేకర్. ప్రోటోజోవాని ఇందులో చేర్చలేదు. ప్రోటోజోవాల్ని ఎక్కడ చేర్చాడో నేను మీకు ఈ క్లాసిఫికేషన్లో చెప్తాను, ఓకే. 5 రాజ్యాల వర్గీకరణ వచ్చి విట్టేకర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6 రాజ్యాల వర్గీకరణ వచ్చి కార్ల్ వోస్.
కార్లవోస్ ఏం చేశాడు, మొనీరా రాజ్యాన్ని 2 తరగతులుగా విభజించాడు. బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా లేదా ఆర్కియా అని విభజించాడు. విభజించి ప్రొటిస్టా, నెక్స్ట్ శిలీంధ్రాలు, మొక్కలు అంటే ప్లాంటే, యానిమేలియా, ఈ 6 రాజ్యాల కింద మొనీరాని 2గా చేయడం వల్ల 6 రాజ్యాల కింద విభజించింది మనకి కార్లవోస్. అయితే రైబోజోమ్ యొక్క ఉపప్రమాణమైన 16S rRNA మార్కర్ ఆధారంగా ఈ వర్గీకరణ ఇతను జరిపాడు. ఇది కూడా మనం చదువుకోము. ఈ 5 రాజ్యాల వర్గీకరణ మాత్రం మనం చదువుతాం బుక్స్లో. ఇక్కడ చూడండి, సజీవుల్ని 5 రాజ్యాల కింద వర్గీకరించాడు. ఒక్కసారి చూడండి. ఫస్ట్ మొనీరాలో ఏమేమి ఉంటాయంటే ఒక్కొక్క దాని గురించి విడిగా చదువుతాం. ఇక్కడ ఒక్కసారి చూసేయండి. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్, ఈ 4 తరగతులు కూడా మొనీరా రాజ్యంలోనూ అనమాట. ఈ 4 గురించి చదువుతాం. ఓకే, ఇవి కేంద్రక పూర్వజీవులే ఉంటాయి. ఇవన్నీ కూడా కేంద్రక పూర్వజీవులు. నీలి ఆకుపచ్చ శైవలాలు. మొనీరా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలాలు అంటే మొట్టమొదటి జీవి ఏది సముద్రంలోని, నీలి ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్ ప్రొటిస్టాలో ఉన్న 5 తరగతులు ఏంటంటే క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లెట్స్, యూగ్లినాయిడ్స్, జిగురు బూజులు, ప్రోటోజోవన్లు. ఈ 5 కూడా చెప్పాను కదా. ప్రోటోజోవన్లు ఎక్కడొస్తాయి చెప్పాను. యానిమేలియా నుంచి తీసుకొచ్చి ప్రోటోజోవాని ప్రొటిస్టాలో పెట్టాడు ఎవరు, విట్టేకర్. ఇవన్నీ కూడా ఏకకేంద్ర జీవులు, అలాగే నిజకేంద్రక జీవులు, ఏకకణ జీవులు, నిజకేంద్రక జీవులు, కణాంగాలన్నీ కూడా ఉంటాయి ఇందులో. ప్రొటిస్టాలో మొత్తం రైబోజోమ్స్, మైటోకాండ్రియా అన్ని కణాంగాలన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వృక్ష మరియు జంతు లక్షణాలు రెండింటినీ కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ప్రొటిస్టా రాజ్యంలో వృక్ష లక్షణాలు ఉంటాయి, జంతు లక్షణాలు ఉంటాయి. ఓవరాల్గా చెప్తున్నాను నేను, జనరల్ క్లాసిఫికేషన్ ఇది, జనరల్ లక్షణాలు. ఫంగీలో ఏమిటంటే సైకోమైసిటిస్, ఫైకోమైసిటిస్, ఓకే, ఆస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డ్యూటిరోమైసిటిస్, ఈ 4 ఫంగీలో చదువుతాం. అంటే తడిగా ఉండే, తేమగా ఉండే, కుళ్ళిపోయే ఆవాసాల్లో నివసించే అవికల్ప జీవులనే మనం ఫంగి అంటాం. ఇవన్నీ పరపోషితాలు. ఓకే, ఈస్ట్ నుంచి మాత్రం దీంట్లో ఫంగైలోనే ఈస్ట్ నుంచి రొట్టెల తయారీలు, అలాగే బేకరీల్లో ఆల్కహాల్ తయారీల్లో వాడతాం. దీంట్లో తినదగినవి ఏంటంటే పుట్టగొడుగులు. ఫంగైలో కూడా తినదగినవి పుట్టగొడుగులు అంటాం కదా, మష్రూమ్స్, అలాగే టోడ్ స్టూల్స్ కూడా తింటారు. ఈ 2 మొత్తం. ఫాదర్ ఆఫ్ మైకాలజీ అని ఎవరిని అంటామంటే డిబారి. పెన్సిలిన్ కూడా ఈ శిలీంధ్రాల నుంచి తయారు చేస్తారు కదా, పెన్సిలియం నోటేటం అనే శిలీంధ్రం నుంచి తయారు చేశాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, ఇవన్నీ కూడా ఫంగీ గురించి. నెక్స్ట్ ప్లాంటే, శైవలాలు, మాస్ బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఫెర్న్ మొక్కలు. ఓకే, నెక్స్ట్ వివృత బీజాలు, ఆవృత బీజాలు. ప్లాంటే గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం. ఈ 3 మాత్రం ఇప్పుడు డీటెయిల్గా చూస్తాం. ఓకే, నెక్స్ట్ యానిమేలియా అంటే ప్రోటోజోవాలు తప్ప మిగతా అన్ని యానిమల్స్. ఓకేనా, అది జువాలజీలో చదువుతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి క్లారిటీగా చూడండి. మొనీరా రాజ్యంలో ఉండే 4 ఉపవిభాగాల్ని చూద్దాం. ఆర్కీ బ్యాక్టీరియా, ఇవి వేడి నీటిలో నివసిస్తాయి, అలాగే కఠిన ఆవాసాలలో కూడా నివసించగల బ్యాక్టీరియాని ఆర్కీ బ్యాక్టీరియా అంటాం. 6 రాజ్యాల వర్గీకరణలో కూడా ఆర్కీ బ్యాక్టీరియా ఉంది కదా. ఓకే, ఆర్కీ బ్యాక్టీరియా అంటే వేడి నీటి ఓటలలోనూ జీవిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కణకవచం సూడోమ్యూరిన్ ఉంటుంది. ఈ సూడోమ్యూరిన్ ఉండడం వల్ల ఇది గట్టిగా ఉండి కణకవచము ఆ ఆవాసాల్లో జీవించగలుగుద్ది అనమాట. ఏది, ఆర్కీ బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ కణత్వచం, ఆర్కీ మోనార్క్ అనుకోండి. ఓకే, ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆర్కీ మనకి మోనార్క్ అంతే కదా. మోనార్క్ వేడి నీటి ఓటలలో కఠిన ఆవాసాల్లో కూడా ఉండగలదు కాబట్టి, కఠినంగా ఉండగలదు కాబట్టి మోనార్క్ ఆర్కీ బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ కణకవచం సూడోమ్యూరిన్ ఉంటుంది. ఓకే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ సూడోమ్యూరిన్ వల్లే అది ఉండగలదు. కణత్వచం వచ్చి శాఖాయుత లిపిడ్ చైన్స్తో ఉంటుంది అనమాట. కణత్వచం శాఖాయుతంగా ఉంటుంది. నెక్స్ట్ అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ తీవ్ర పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇలాగే చైన్స్లా ఉండడం వల్ల, లిపిడ్ చైన్స్తో ఉండడం వల్లే అది తీవ్ర పరిస్థితుల్ని తట్టుకోగలుగుద్ది అనమాట. ఆ కణకవచంలో మ్యూరిన్ ఉండడం, కణత్వచం లిపిడ్ చైన్స్ ఉండడం దీని ప్రత్యేకత. నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో మిథనోజన్లు ఉండడం వల్ల మీథేన్ వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఈ ఆర్కీ బ్యాక్టీరియాలకు సంబంధించినవే ఇదంతా. ఓకే, ఒకవైపు ఇదంతా. ఈ మీథేన్ వాయువు ఎలా ఉత్పత్తి అవుద్దంటే, గోబర్ గ్యాస్కి ఉపయోగిస్తాం కదా మీథేన్ గ్యాస్, ఇది ఎలా రిలీజ్ అవుద్ది, పేడ నుంచి రిలీజ్ అవుద్ది. అవునా, నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో మిథనోజన్ అనే ఇవి ఉండడం వల్ల, మిథనోజన్ బ్యాక్టీరియాల వల్ల
మీథేన్ వాయువు అనేది రిలీజ్ అవుద్ది అనమాట. దాని నుంచి మనకి బయోగ్యాస్‌ని ఉత్పత్తి చేస్తున్నారు. మెథనోజన్స్ అంటే బురదలో జీవిస్తాయి. అలాగే హాలోఫైల్స్ అంటే ఉప్పు నీటిలో జీవిస్తాయి. హాలో అంటే ఉప్పు, సాల్ట్. నెక్స్ట్ ఫైల్స్. థర్మో అనగానే మనకి హీట్ వస్తది. వేడి నీటి చలమల్లో నివసించే ఈ బ్యాక్టీరియాలనే మనం ఫైల్స్ అంటాం. ఆర్కిబ్యాక్టీరియాలు బురదల్లో నివసిస్తే మెథనోజన్స్ అని, పేడ అన్న బురదన్న మెథా వస్తది. ఓకే. నెక్స్ట్ హాలోఫైల్స్ అంటే ఉప్పు నీటి ఓటల్లో జీవించే వాటిని హాలోఫైల్స్ అని, ఫైల్స్ అంటే వేడి నీటి చలమల్లో ఉండే వాటిని ఫైల్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ మొనీరా రాజ్యంలో ఆర్కిబ్యాక్టీరియా అయిపోయాక బ్యాక్టీరియా. అన్ని సాధారణ ప్రదేశాల్లో జీవించే వాటిని మనం బ్యాక్టీరియా అంటాం. కణకవచం పెప్టిడోగ్లైకాన్తో ఏర్పడుతుందన్నమాట. కణకవచం అనేది పెప్టిడోగ్లైకాన్తో ఏర్పడుతుంది. ఇక్కడేమో సూడోమ్యూరిన్ ఉంది, పక్కపక్కనే, అందుకే రాశాను. సూడోమ్యూరిన్ ఏమో ఆర్కిబ్యాక్టీరియాల్లో ఉంది, ఇక్కడ బ్యాక్టీరియాల్లో పెప్టిడోగ్లైకాన్ ఉంది. కణత్వచం వచ్చి మీసోజోమ్లు, అంటే కణత్వచం అక్కడక్కడ ఇలా ఉన్న కణత్వచం అక్కడక్కడ ముడతలు పడి ఉంటుంది అనమాట. ఇలా ముడతలు పడి ఉంటుంది కదా బ్యాక్టీరియాల్లో, దాన్నే మనం మీసోజోమ్స్ అంటాం. ఓకే. దీంట్లో స్వయం పోషక బ్యాక్టీరియాలు ఉంటాయి, అలాగే పరపోషక బ్యాక్టీరియాలు ఉంటాయి. స్వయం పోషక బ్యాక్టీరియాలు వచ్చి కాంతిని అనుసంధానం చేసుకుని, అలాగే రసాయనాలు కెమికల్స్ ద్వారా ఈ ఫుడ్ని తయారు చేసుకునే ఉంటాయి. లైట్ ప్లస్ CO2ను ఉపయోగించుకొని క్లోరోబియం అలాగే క్రోమాషియం ఈ రెండు కూడా ఫోటోలైటిక్ ఆటోట్రోప్స్ అన్నమాట, స్వయం పోషకాలు. ఇదేంటంటే కీమోట్రాపిక్ ఆటోట్రోప్స్, అంటే సల్ఫర్ బ్యాక్టీరియా ఒకటి, నత్రీకరణ బ్యాక్టీరియా ఒకటి. రసాయనాల్లో అకర్బన శక్తిని అలాగే CO2ని యూజ్ చేసుకుని ఇది స్వయం పోషకాలుగా జీవిస్తాయి కొన్ని బ్యాక్టీరియాలు, బ్యాక్టీరియాలో. ఓకే. నెక్స్ట్ వన్ పరపోషకాలు, అలాగే కాంతిని ఉపయోగించుకుంటాయి మరియు కర్బనాల కోసం వేరే వాటి మీద ఆధారపడతాయి అన్నమాట. వీటిని పరపోషక బ్యాక్టీరియాలు అంటాం. వీటికి ఎగ్జాంపుల్ వచ్చి కాంతి పరపోషకాలు రోడోస్పైరిల్లం, రోడోసూడోమోనాస్. ఓకే. రోడోసూడోమోనాస్. ఇక్కడ వచ్చి రసాయన పరపోషకాలు, అంటే కెమికల్స్ ఉంటాయి వాటిలో, కానీ కర్బనాల కోసం వేరే వాటి మీద ఆధారపడతాయి కాబట్టి వీటిని రసాయన పరపోషకాలు అంటాం. వీటిని బ్యాసిల్లస్ ఒకటి ఎగ్జాంపుల్, దీనికి జాంతోమోనాస్ ఒకటి ఎగ్జాంపుల్. అంటే కీమో హెట్రోట్రాప్స్కి ఎగ్జాంపుల్స్. ఇవేమో ఆటోట్రాప్స్కి ఎగ్జాంపుల్స్. ఇవి ఆటోట్రాప్స్, ఫోటో ఆటోట్రాప్స్, కీమో ఆటోట్రాప్స్. ఇవి ఫోటో హెట్రోట్రాప్స్, కీమో హెట్రోట్రాప్స్ వచ్చి బ్యాసిల్లస్, జాంతోమోనాస్ సిట్రస్ మొక్కల్లో వ్యాధులను కలిగించేవి. ఓకే. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్చెరీషియా కోలై. ఓకే. మన పేగులో ఉండే బ్యాక్టీరియా ఎస్చెరీషియా కోలై, దీని మీద అనేక పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఈ బ్యాక్టీరియా కూడా మనకి ఈ జాతికి చెందిందే, బ్యాక్టీరియాకి చెందిందే. మొనీరా రాజ్యంలో బ్యాక్టీరియాకి చెందింది మనకి ఎస్చెరీషియా కోలై, పేగులో ఉండే బ్యాక్టీరియా. ఓకే. నెక్స్ట్ మైకోప్లాస్మా, సజీవుల్లో అతి చిన్న కణం అని మనం మైకోప్లాస్మా అని చెప్తాం. ఈ మైకోప్లాస్మా మనకి మొనీరా రాజ్యానికి చెందిందనమాట. ఓకే. నెక్స్ట్ సజీవుల్లో అతి చిన్న కణం, కణకవచం ఉండదు, అసలు దీనికి కణకవచమే ఉండదట. కాబట్టి అనేక రూపాల్లో ఇది మారగలదు. కణకవచం లేకపోతే దానికి ఇష్టం వచ్చినట్టు షేప్ని మార్చుకుంటుంది, కాబట్టి దీన్ని పాలిమార్ఫిజం అంటాం. పాలిమార్ఫిజం లేదా బహురూపకత ప్రదర్శించే జీవులు మైకోప్లాస్మాలు. నెక్స్ట్ ప్లాంట్స్లో విచెస్ బ్రూమ్ అంటే మంత్రగత్తె చీపురుగట్ట వ్యాధిని కలిగిస్తుంది అనమాట. మంత్రగత్తె చీపురుగట్ట వ్యాధి అంటే ఏంటి? మొక్కలు అనేవి పిచ్చి మొక్కల్లాగా ఇలాగ తుప్పల్లా తయారవుతాయి అన్నమాట. ఓకే. చీపురు కట్ట ఎలా ఉంటుంది? పొలంలో ఆకులు అవి లేకుండా చీపురు కట్టలాగా ఇలాగా విరబోసుకున్నట్టుగా తయారవుతాయి మొక్కలు. దీన్నే మనం విచెస్ బ్రూమ్ అంటాం. ఈ వ్యాధి ఇంపార్టెంట్. దీంట్లో ఈ వ్యాధిని కలిగించేది మనకి మైకోప్లాస్మా. మొనీరా రాజ్యానికి చెందిన మైకోప్లాస్మా ఈ విచెస్ బ్రూమ్ని కలిగిస్తుంది. నెక్స్ట్ పశువుల్లో ప్లూరోనిమోనియాని కలిగించేది, అలాగే మనుషుల్లో మైకోప్లాస్మల్ యురిథ్రైటిస్, ఈ రెండు వ్యాధుల్ని కలిగించేది మనకి మైకోప్లాస్మాకు చెందిన జీవులు. ఓకే. పీపీఎల్ఓ జీవులు అంటే ప్లూరోనిమోనియా వంటి జీవులనే మనం పీపీఎల్ఓ జీవులు అంటాం. ఈ పీపీఎల్ఓ జీవులు దేనికి చెందినవని గుర్తుపెట్టుకోండి, మైకోప్లాస్మాకి చెందినవి. ఓకే. నెక్స్ట్ మైకో అంటే మెంటల్ వచ్చింది అనుకోండి, మైకేల్ జాక్సన్ లాగా. మెంటల్ అంటే అతను మెంటల్ కాదు, సారీ, మామూలుగా మైకేల్ జాక్సన్ లాగా ఇలాగా చీపురు కట్టలాగా తిరుగుతున్నాడు అన్నట్టుగా ఏదో గుర్తుపెట్టుకుంటే ఈ ఇది మాత్రం విచెస్ బ్రూమ్,
విచెస్ బ్రూమ్ లేదా మంత్రగత్తె చీపురుగట్ట మాత్రం చాలా ఇంపార్టెంట్ వ్యాధి అక్కడ. నెక్స్ట్ యాక్టినోమైసిటిస్. దీంట్లో ఉన్న 4వ వర్గం ఆర్కి తర్వాత యూ బ్యాక్టీరియా తర్వాత మైకోప్లాస్మా తర్వాత యాక్టినోమైసిటిస్. తంతురూప బ్యాక్టీరియా. తంతు రూపంలో ఉండే బ్యాక్టీరియా ఇక్కడ యాక్టినోమైసిటిస్. ఓకే. నెక్స్ట్ సూడో ఫిలమెంట్. ద్విధా విచ్ఛిత్తి జరిగాక విడిపోకుండా అసలు తంతు రూపంలో ఎలా ఉంటాయండి అని మీరు అనుకోవచ్చు. సూడో ఫిలమెంట్. ఫిలమెంట్ తంతువులు అంటే ఫిలమెంట్. సూడో అంటే ఏంటి మనకి ఫాల్స్. అలాగే కనిపిస్తాయి అంతే, తంతు రూపంలో ఉన్నట్టు కనిపిస్తాయి కానీ రియల్గా అవి తంతువులు కాదు. ఓకే. సూడో ఫిలమెంట్స్ రియల్ ఫిలమెంట్స్ కాదు. ద్విధా విచ్ఛిత్తి జరుగుద్ది కదా, అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి జరిగాక విడిపోకుండా అలాగే కొనసాగి ఫిలమెంట్ లాగా కనిపిస్తాయి. ఓకే. ఒకదానికొకటి అతుకున్నట్టు పిల్లజీవులు అతికి ఉండి కనిపించడం వల్ల అది ఫిలమెంట్ లాగా కనిపిస్తుంది. దాన్నే మనం యాక్టినోమైసిటిస్ జీవులు అనమాట. నెక్స్ట్ మనకి పూతికాహారులు. దీంట్లో ఎక్కువ పూతికాహారులు ఉన్నాయి. యాక్టినోమైసిటిస్ పూతికాహారులు చెందినవి కొన్ని. నెక్స్ట్ కొన్ని పరాన్న జీవులు. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయవ్యాధిని కలిగిస్తుంది కదా అది. అలాగే కొరిని బ్యాక్టీరియం డిప్తీరియాని కలిగించేది, క్షయవ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు రెండూ కూడా మనకి యాక్టినోమైసిటిస్కి చెందినవి. ఓకే. చూడండి, మైక్రోబ్యాక్టీరియం మైసిటిస్ గుర్తుపెట్టుకోండి. ఓకే. మైక్రోబ్యాక్టీరియం అనేసి గుర్తుపెట్టుకుని యాక్టినోమైసిటిస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, కొరిని బ్యాక్టీరియం డిప్తీరియా ఈ రెండూ కూడా యాక్టినోమైసిటిస్కి చెందినవి. నెక్స్ట్ ఎక్కువ యాంటీబయాటిక్స్ లభిస్తాయంట వీటి నుంచి. యాక్టినోమైసిటిస్ నుంచి యాక్టివ్గా కొన్ని యాంటీబయాటిక్స్ని తయారు చేస్తారనమాట. స్ట్రెప్టోమైసిన్ అలాగే కొన్ని సహజ జీవులు ఇవన్నీ కూడా మనకి యాక్టినోమైసిటిస్కి చెందినవి. క్యాజురైనాలో క్యాజురైనాలో కొన్ని వేరుబుడిపెలు ఉంటాయి, వాటిని ఫ్రాంక్రియా అంటాము. ఓకే. ఫ్రాంక్రియా అంటాం. ఇవన్నీ కూడా యాక్టినోమైసిటిస్కి చెందినవి. ఓకే. ఇక్కడితో ఇది అయింది. దీంట్లోనే మనకి మొనీరాలోనే సైనోబ్యాక్టీరియా విడిగా ఇచ్చాడు. ఈ 4 విభాగాలు కాకుండా సైనోబ్యాక్టీరియా అంటే మొనీరా రాజ్యం ఇది నీలి ఆకుపచ్చ శైవలాలని అంటాము. అలాగే దీని తరగతి ఏంటంటే మిక్సోఫైసీ లేదా సైనోఫైసీ తరగతి అనమాట. కణకవచం వచ్చి మ్యూకోపెప్టైడ్లు. దీని కణకవచం ఎలా తయారవుద్దంటే మ్యూకోపెప్టైడ్లు లేదా మ్యూరిన్ లేదా మ్యూరామిక్ ఆమ్లం. మ్యూకోపెప్టైడ్లు కానీ మ్యూరామిక్ ఆమ్లంతో కానీ తయారైన కణకవచం ఉంటుంది. ఎర్ర సముద్రంలో నీరు ఎర్రగా కనబడుటకు కారణం కూడా ఈ సైనోబ్యాక్టీరియాసే. నెక్స్ట్ కేంద్రక పూర్వజీవులు. ఇవన్నీ కూడా కేంద్రక పూర్వజీవులు అంటే కేంద్రకం ఉండని జీవులు కాబట్టే ఇది మొనీరా రాజ్యంలో ఉంది. నెక్స్ట్ ట్రైకోడెస్మియం ఎరిత్రియం వల్లే మనకి ఎర్ర సముద్రంలో నీరు ఎర్రగా మారుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైకోడెస్మియం ఎరిత్రియం ఇది సైనోబ్యాక్టీరియా. నెక్స్ట్ నాస్టాక్ అనబినా వంటి ఇవి నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాలు అనమాట. నాస్టాక్ అనబినా కొన్ని ప్రత్యేకమైన కణాల్లో నత్రజని స్థాపిస్తాయి. ఓకే. హెట్రోసిస్టులు అనమాట. హెట్రోసిస్టుల్లో నత్రజని స్థాపన చేస్తాయి. అంటే ఆ కణాలని హెట్రోసిస్టులు అంటాం. ఈ బ్యాక్టీరియాలు వచ్చి నాస్టాక్ అనబినా ఇవి సైనోబ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్. కేవలం అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఇవి. ఓకే. అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. హార్మోన్స్ ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి మాత్రమే జరుపుకుంటాయి. కసాబాలు ఉండవు. అలాగే జిగురు పొర ద్వారా జారుతూ చలిస్తాయి. కసాబాలు ఉండకపోతే ఎలా చలిస్తాయని మనం అనుకోవచ్చు. చుట్టూ జిగురు పొర ఉంటుంది కాబట్టి జారుతూ చలిస్తాయి. అలాగే ఆసిలటోరియం స్పైరులైన ఇవన్నీ కూడా సైనోబ్యాక్టీరియాలే. ఆసిలటోరియం స్పైరులైన కలుషితమైన నీటిలో మంజరులను ఏర్పరుస్తాయి. ఇలా దగ్గరగా మంజరులను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్ మనకు మొనీరా అయిపోయింది. ఇప్పుడు ప్రోటిస్టా. మొనీరా గుర్తుపెట్టుకోండి. ఆర్కిబ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్ అలాగే సైనోబ్యాక్టీరియా. నెక్స్ట్ ప్రోటిస్టా రాజ్యంలో ఒకసారి చూడండి. ప్రోటిస్టా రాజ్యంలో ఫస్ట్ క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లెట్స్, యూగ్లినాయిడ్స్, జిగురుబూజులు, ప్రోటోజోవన్లు 5 తరగతులు ఉన్నాయి. ఆ 5 ఫస్ట్ది ఏంటంటే క్రైసోఫైట్స్. సముద్రపు పచ్చిక బయళ్ళు అంటాం దీన్ని. అంటే సముద్రంలో తేలియాడుతూ ప్లవకాల్లాగా జీవిస్తాయి. ఇవి చాలా జీవులకి ఆహారంగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని సముద్రపు పచ్చిక బయళ్ళు అంటాం. చాలా ఇంపార్టెంట్. డయాటమ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎపిథీకా, హైపోథీకా ఉంటాయి. అంటే సబ్బు పెట్టి మాదిరిగా అమరి ఉంటాయి. పైన ఉన్న మూతని ఎపిథీకా అని, కింద ఉన్నదాన్ని హైపోథీకా అంటాం. ఈ రెండు ఇలా బాక్స్ లాగా అమరి ఉంటాయి అన్నమాట ఈ జీవులు. ఓకే. నెక్స్ట్ కణకవచం వచ్చి వీటి యొక్క కణకవచ నిక్షేపాలు గట్టిగా ఉంటుంది. వీటి కణకవచం ఈ మ్యూరిన్
వీటి యొక్క కణకవచం గట్టిగా ఉండటం వల్ల వీటి యొక్క నిక్షేపాలు మృత్తికలాగా ఏర్పడతాయన్నమాట. దీన్ని కైసిల్గర్ అని అంటాం. అంటే డయాటమేషియస్ మృత్తికని ఏర్పరుస్తాయి. సముద్రం అడుగు భాగాల్లో అనేక మేటల్ని ఏర్పరుస్తాయి. దాన్ని కైసిల్గర్ అంటాం. నెక్స్ట్ పాలిష్ చేయడానికి వీటిల్ని డయాటమ్స్ని పాలిష్ చేయడానికి రంధ్రయుతంగా ఉంటాయన్నమాట. సిలికాన్ ఉంటుంది దాంట్లో. రంధ్రయుతంగా ఉండడం వల్ల ఆయిల్ని అలాగే ద్రవాలు వడపోత కింద ఆ రంధ్రాల ద్వారా వడపోయడానికి పాలిష్ చేయడానికి కూడా వీటిని డయాటమ్స్ను ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ప్లవకాలు, సముద్రంలో తేలియాడతాయి ఈ జీవులు. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఆక్సోఫోర్స్ని ఏర్పరుస్తాయి. ఆక్సోస్పోర్ల్ని ఇవి ఏర్పరుస్తాయి క్రైసోఫైట్స్. ఓకే, క్రైసోఫైట్స్లో డయాటమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్రై అంటే ఏడవడం. ఓకే, క్రై అంటే ఏడవడం, డై అంటే చనిపోవడం. సో చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏడుస్తాం కాబట్టి మనం ఏడుపుని అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్రై అంటే డై క్రై డై అని రాసుకుంటే క్రైసోఫైట్స్లో డయాటమ్స్ మనకు గుర్తొస్తాయి. డైనో అనుకోవద్దు మళ్ళీ. డైనో అంటే డైనో, ఇవి చనిపోలేదు. నో. ఓకే, ఇది కాదు. డయాటమ్స్ అనగానే క్రైసోఫైట్స్ గుర్తు రావాలంటే మీకు అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అంటే క్వశ్చన్ ఇలా రావచ్చు, డయాటమ్స్ ఏ విభాగానికి చెందినవి అలాగా. సో క్రైసోఫైట్స్ గుర్తుపెట్టుకోండి. లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా చిన్నవైన కణాలను లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఆక్సోస్పోర్లు ఏర్పడి యథాస్థితికి తెచ్చుకుంటాయి. ద్విధా విచ్ఛిత్తి జరుగుద్ది. ఇందులో కణాలు అనేవి ద్విధా విచ్ఛిత్తి జరగడం వల్ల ఏమవుతుంది, పెద్ద కణం రెండుగా విభజన చెంది ఒక కణం రెండుగా విభజన చెందితే చిన్నగా అవుతుంది. మళ్ళీ అది రెండుగా విభజన చెందితే ఇంకా చిన్నగా. అలా చిన్నవైన కణాలు మళ్ళీ ఆక్సోస్పోర్లు ఏర్పరచుకుని ఆక్సోస్పోర్ల ద్వారా యథాస్థితికి దాని సైజును మళ్ళీ యథాస్థితికి తెచ్చుకుంటాయి అన్నమాట. దీన్నే మనం ఆక్సోస్పోర్లనే పునరుత్తేజక సిద్ధ బీజాలు అంటాం. అంటే రీజువెనల్ స్పోర్స్ అని అంటాం. రీజువెనల్ స్పోర్స్ అంటే మనకి అంటే ఆ స్థితిని మళ్ళీ తెచ్చిపెడుతున్నాయి కాబట్టి ఆక్సోస్పోర్లనే రీజువెనల్ స్పోర్స్ అంటాం, పునరుత్తేజక సిద్ధ బీజాలు. ఓకే, డయాటమ్స్ని పిన్నేల్స్ అని సెంట్రేల్స్ అని రెండు రకాలుగా చెప్తాం. పిన్నేల్స్ అంటే మంచినీటిలో నివసించే ద్విపార్శ్వ సౌష్టవం రెండుగా విభజించగల అంటే దీర్ఘచతురస్రాకారంలో రెండుగా విభజించగలిగేలా ఉంటాయి. వాటిని మనం పిన్నేల్స్ అంటాం. మంచినీటిలో నివసిస్తాయి. సెంట్రేల్స్ అంటే సముద్రం, పిన్నేల్స్ అంటే మంచినీరు. ఓకే, సెంట్రేల్స్ అంటే సముద్రంలో నివసిస్తాయి. వలయ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఇదిగో ఇలా రౌండ్గా ఉంటాయి. వలయ సౌష్ఠవాన్ని అండ సంయోగం చేసుకుంటాయి. ఇవన్నీ జీవులు కూడా అండ సంయోగాన్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ఇది క్రైసోఫైట్స్. నెక్స్ట్ డైనోఫ్లాజెల్లేట్స్ అంటే కణకవచం సెల్యులోజ్ ఫలకాలతో ఏర్పడుతుంది. సెల్యులోజ్ ఫలకాల్లో ఎపికోన్ ఉంటుంది, హైపోకోన్ ఉంటుంది. రెండు రకాలన్నమాట, ఎపికోన్, హైపోకోన్. అయితే డైనో అంటే డై అంటే రెండు కదా, ప్లాజెల్లేట్స్ అంటే రెండు కసాబాలు. సో రెండు కసాబాలు కలిగిన వాటిని మనం డైనోప్లాజెల్లేట్స్ అంటాం. డైనోప్లాజెల్లేట్స్ మీనింగ్ తెలుసుకుంటే అది ఈజీగా గుర్తుంటుంది. రెండు కసాబాలు కలిగినవి. ఓకే, విర్లింగ్ విప్స్ అంటే కసాబాలు స్పిన్నింగ్ మూమెంట్ ఇలా కదులుతూ స్పిన్లా తిరుగుతాయి అన్నమాట. స్పిన్నింగ్ మూమెంట్ని ప్రదర్శిస్తాయి కాబట్టి వీటిని విర్లింగ్ విప్స్ అని కూడా అంటాం. డైనోప్లాజెల్లేట్స్నే మనం ప్లాజెల్లేట్స్ రెండు కలిగి ఉండి ఇలా స్పిన్ చేస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం విర్లింగ్ విప్స్ అంటాం. మీసోక్యారియాన్స్ అంటే అంతర్దశలో క్రోమోజోమ్ పొట్టిగా సాంద్రీకరణ జరిగి చిన్నదిగా కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం మీసోక్యారియాన్ అని అంటాం. ఓకే, ఈ లక్షణాలు ఇంపార్టెంట్. మీసోక్యారియాన్ ఎందులో ఉంటాయి, విర్లింగ్ విప్స్ ఎందులో కనబడతాయి అంటే డైనోఫ్లాజెల్లేట్స్. నెక్స్ట్ జీవ సందీప్తకాలు ఎక్కడ కనబడతాయి అంటే బయోల్యూమినిసెన్స్ని ప్రదర్శిస్తాయి. నీటిలో మెరిసే లక్షణాన్ని, నీరు మెరిసేలాగా అందంగా కనిపించే లక్షణాన్ని ప్రదర్శించేలా చేసేవి మనకి డైనోఫ్లాజెల్లేట్స్, జీవ సందీప్తకాలు ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ గొనియోలాక్స్ అనమాట. గొనియోలాక్స్ ఇప్పుడు ఎర్ర సముద్రం ఎర్రగా కనిపించడానికి మనకి ఒకటి చెప్పుకున్నాం మనం, ఏది ఇక్కడ చెప్పాను చూడండి. ఇక్కడ చూడండి, ఎర్ర సముద్రంలో నీరు ఎర్రగా కనబడడానికి ట్రైకోడెస్మియం ఎరిథ్రియం సైనోబ్యాక్టీరియా అది. ఇప్పుడేంటి ఈ కలరు, ఇక్కడ చూడండి మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలకు కారణం మనకి గొనియోలాక్స్ మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలకు కారణం. ఓకే, ఈ గొనియోలాక్స్ ఎక్కువైతే విషవాయువులు రిలీజ్ అయ్యి చాలా చేపలు అవి చనిపోవడానికి కారణమవుద్దు కూడా గొనియోలాక్స్. ఓకే, విషవాయువుల్ని రిలీజ్ చేస్తుంది. మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలు కనిపించి ఎర్రగా సముద్రం కనబడడానికి కారణమవుద్ది. ఈ గొనియోలాక్స్ మనకి డైనోఫ్లాజెల్లేట్స్. ఓకే, నెక్స్ట్ యూగ్లినాయిడ్స్ అంటే యూగ్లినా అధికంగా మంచినీటి జీవులు ఉంటాయి. ఓకే,
కణం చుట్టూ పెల్లికిలు ఉంటుంది. యూగ్లినాలో కణం చుట్టూ పెల్లికిల వల్ల నమ్యత కలిగి ఉంటాయి. నమ్యత అంటే సాగే లక్షణాన్ని కలిగి ఉంటాయి. సైటోస్టోమ్ ఉంటుంది. సైటోస్టోమ్ అనే రంధ్రం ఉంటుంది. దీన్నే నోరుగా పనిచేస్తుంది. యూగ్లినా పైన ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఐ స్పాట్ ఉంటుంది. కాంతి గ్రాహకం, కాంతిని బట్టి అది చెలిస్తుంది అనమాట. కాంతి గ్రాహకం ఉంటుంది, కాంతిని గ్రహించి చెలిస్తుంది అది కాంతి కనువుగా. నెక్స్ట్ నిలువు ద్విధా విచ్ఛిత్తి జరుగుద్ది. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నిలువు ద్విధా విచ్ఛిత్తి జరిగి పిల్ల కణాలు ఏర్పడతాయి. దాన్నే మనం పామెల్లా అంటాం. పామెల్లా దశను పోలి ఉంటాయి అన్నమాట. ఈ నిలువు ద్విధా విచ్ఛిత్తి జరిగి పిల్ల కణాలు ఏర్పడి పామెల్లా దశను పోలి ఉంటాయి. ఈ నిలువు ద్విధా విచ్ఛిత్తినే మనం అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి అంటాం. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే యూగ్లినా అంటే యూగ్లినాయిడ్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి జిగురు బూజులు, స్లైమ్ మోడ్స్ అంటాం. స్లైమ్ మోల్డ్స్ ఇవి కణకవచం ఉండదు, అసలు దీంట్లో కణకవచమే ఉండదు జిగురు బూజుల్లో. వాటి షేప్ అనేది మార్చుకుంటూ నవ్వు తెప్పిస్తాయి అన్నమాట. షేప్ మార్చుకుని రకరకాల షేపుల్లో మనం చూస్తే నవ్వు వస్తుంది. దీన్ని లాఫింగ్ లేదా స్మైల్ మోడ్స్ అంటాం. స్మైల్ మోడ్స్, స్లైమ్ మోడ్స్ చూడండి, ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి. స్మైల్, స్లైమ్. ఓకే, స్మైల్, స్లైమ్. స్లైమ్ మోడ్స్ అంటే జిగురు బూజులు, స్మైల్ మోడ్స్ అంటే ఇవి నవ్వు తెప్పిస్తాయి. ఓకే, అంటే ఆకారాన్ని మార్చుకుని నవ్వు తెప్పిస్తాయి. కణకవచం ఉండదని గుర్తుపెట్టుకోండి, మంచి పాయింట్. నెక్స్ట్ ఆకృతి ఏమో జంతువుల్లాగా ఉంటుంది, ప్రత్యుత్పత్తి ఏమో శిలీంధ్రాలను పోలి ఉంటుంది అనమాట. రెండు రకాలుగా ఉంటాయి, శిలీంధ్రాలను పోలి ఉంటాయి. సో మైసిటోజోవా అంటాం దీన్ని. అంటే శిలీంధ్రాలు జంతువులు కలిపి పెట్టిన పేరు మైసిటోజోవా లేదా శిలీంధ్ర జంతువులని అంటాం. బహుకేంద్రక జీవ పదార్థం ఉంటుంది. అనేక కేంద్రకాలు కలిగిన జీవ పదార్థం దీంట్లో జిగురు బూజుల్లో ఉంటుంది. నెక్స్ట్ కుళ్ళే ఆకులు లేదా కొమ్మలపై చెలిస్తాయి. ఇవి కుళ్ళిపోయే ఆకులు లేదా కొమ్మలపై చెలిస్తూ ఉంటాయి. అనుకూల పరిస్థితుల్లో ప్లాస్మోడియంలు ఏర్పరచుకుంటాయి. ప్రతికూల పరిస్థితులు అనుకూలించినప్పుడు, పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఫలనాంగాల్ని ఏర్పరచుకుంటాయి. ఇవన్నీ కూడా మనకి జిగురు బూజులు. నెక్స్ట్ ప్రోటోజోవన్లు వచ్చి కణకవచం ఉండదు, ఇక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ ఉండదు. ఇంక జిగురు బూజులు, తర్వాత ప్రోటోజోవాలో కణకవచం ఉండదు. అమీబా ఎగ్జాంపుల్ చూసుకోండి. కణత్వచం ఉంటుంది. నెక్స్ట్ ట్రిపనోజోమా గాంబియన్స్, ఇది కూడా ఆకారాన్ని మార్చుకుంటుంది కదా. అమీబా ఒక నిర్దిష్ట ఆకారం ఉండదు, మిథ్యాపాదాల ద్వారా చెలిస్తుంది. ట్రిపనోజోమా గాంబియన్సీ ఇందులో అతి నిద్రా వ్యాధిని కలుగజేసే ప్రోటోజోవన్. నెక్స్ట్ పోషణ వచ్చి జాంతో భక్షణ జరుగుతుంది. ఇలాగా కణత్వచం ఉంటుంది కదా, కణత్వచం ఇలా పదార్థాన్ని ఇలా పట్టేసుకుంటుంది. దాన్ని మనం ఘనరూప ఆహార పదార్థాలని తింటుంది అనమాట. దాన్ని మనం జాంతో భక్షణ అంటాం. నెక్స్ట్ ఇవి పరాన్న జీవులు, ట్రిపనోజోమా గాంబియన్సీ, అలాగే యాంటమీబా, ప్లాస్మోడియం, ఎక్కువగా ఇవన్నీ కూడా పరాన్న జీవులు. యాంటమీబా హిస్టలిటికా అనేది జగట విరేచనాలు కలిగించే పరాన్నజీవి. అలాగే ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మలేరియా వ్యాధికి కారణమైంది. ఇవన్నీ ప్రోటోజోవాలు. నెక్స్ట్ సీలియేటెడ్, ఓకే, ఇవన్నీ కూడా మొత్తం ట్రిపనోజోమా గాంబియన్సీ కూడా అతి నిద్రా వ్యాధిని కలిగజేసేది. ఇవన్నీ CCA ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి వ్యాధుల్ని కలిగజేసే ప్రోటోజోవన్ వర్గానికి చెందినవి. నెక్స్ట్ సీలియేటెడ్ ప్రోటోజోవన్లు 3 రకాలు. సీలియేటెడ్ ప్రోటోజోవన్లు, అమీబాయిడ్ ప్రోటోజోవన్లు, ప్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు. సీలియేటెడ్ ప్రోటోజోవన్లకి ఎగ్జాంపుల్ వచ్చి పారమిషియం చుట్టూ శైలికలు ఉంటాయి కదా, శైలికలు కలిగి ఉండి చలనానికి ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని సీలియేటెడ్ ప్రోటోజోవన్లు అంటాం. నెక్స్ట్ అమీబాయిడ్ ప్రోటోజోవన్లు, అమీబా అనమాట ఎగ్జాంపుల్, మిథ్యాపాదాల ద్వారా చెలిస్తాయి. వీటిని మనం అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అంటాం. అమీబా, యాంటమీబా హిస్టలిటికా, ఈ రెండు దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు కసాబాల ద్వారా చెలిస్తాయి. దీంట్లో ఎగ్జాంపుల్ ట్రిపనోజోమా గాంబియన్సీ, అతి నిద్రా వ్యాధిని కలిగజేసేది. నెక్స్ట్ స్పోరోజోవన్లు, అంటే సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే వాటిని మనం స్పోరోజోవన్లు అంటాం. ఓకే, ఈ 4 రకాలు ప్రోటోజోవన్లో రకాలన్నమాట. ప్లాస్మోడియం ఎగ్జాంపుల్. ప్లాస్మోడియం చూడండి, మలేరియా వ్యాధిలో స్పోరోజోవన్ని రిలీజ్ చేస్తుంది. దాని ద్వారానే మనకి ఈ మలేరియా వ్యాధి అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఫంగై వస్తుంది. ఫంగస్ అంటే మీనింగ్ మష్రూమ్ అని అర్థమట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లాస్టిడ్స్ తప్ప మిగిలిన అన్ని కణాంగాలు ఉంటాయి. ప్లాస్టిడ్లు తప్ప మిగిలిన అన్ని కణాంగాలు కూడా ఫంగైలో కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి చూస్తే సరిపోద్ది. దీంట్లో చూడండి 4 వర్గాలు ఉన్నాయి. ఫైకోమైసిటిస్, ఆస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డ్యూటిరోమైసిటిస్. ఫస్ట్ ఫైకోమైసిటిస్ అంటే శైవల శిలీంధ్రాలు అని అంటాం. వీటిని అంటే మొక్కల లక్షణాలు కలిగి ఉంటాయి, శిలీంధ్ర లక్షణాలు కలిగి ఉన్న శిలీంధ్రాలని ఇందులో పెట్టారనమాట. ఫైకోమైసిటిస్. వీటినే మనం మాస్టిగోసైట్స్ లేదా ఊమైసిటిస్ అంటాం. ఊమైసిటిస్ అన్న కూడా ఫైకోమైసిటిస్లోకే వస్తుంది. నెక్స్ట్ శైవల శిలీంధ్రాలు అంటాము. అంటే ఫైకోమైసిటిస్ అంటేనే మీనింగ్ అది. కణకవచంలో సెల్యులోజ్ ఉంటుంది.
ఓకే, సెల్యులోజ్ ఉంటుంది. అలాగే సీనోసైటిక్ హైఫేలు ఉంటాయి. నెక్స్ట్ విభాజక రహితం, తంతువులు అనేవి ఇలా ఉన్న తంతువుల్లో విభాజకాలు, మధ్యలో విభాజకాలు ఏమీ ఉండవు. ఓకే, నెక్స్ట్ విభాజక రహితమన్నా పటరహితమన్నా ఒకటే. చలనం అనేది సిద్ధ బీజాల ద్వారా చెలిస్తాయి. ఓకే, నెక్స్ట్ మ్యోకార్ రైజోపస్, ఎగ్జాంపుల్ మ్యోకార్ రైజోపస్. రైజోపస్ అంటే రొట్టె బూజులు తెలుసు కదా, బ్లాక్ కలర్లో రొట్టె పైన వస్తాయి అవి రైజోపస్. అలాగే ఆల్బుగో అంటే ఆవ మొక్కలపై పరాన్నజీవ శిలీంధ్రాలని మనం ఆల్బుగో అంటాం. ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్. 2 సంయోగ బీజాల కలయిక ద్వారా జైగోస్పోర్లను ఏర్పరుస్తాయి. అంటే సంయుక్త సిద్ధ బీజాలనివి ఏర్పరుస్తాయి. ఏవి? ఫైకోమైసిటీస్. ఓకే, నెక్స్ట్ ఆస్కోమైసిటీస్. ఆస్కోమైసిటీస్ అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. అంటే ఎక్కువ ఉపయోగపడేవే ఉంటాయి, పెన్సిలియం ఇవన్నీ కూడా. అంటే ఆశ కల్పించేవి, జీవితంపై ఆశ కల్పించేవే మనకు ఆస్కోమైసిటీస్ అని గుర్తుపెట్టుకుంటే. యాంటీబయాటిక్స్ అన్నీ కూడా దీంట్లోకే వస్తాయి, అంటే కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. శాక్ అంటే ఫంగై, శాక్ ఫంగై అని అంటాం దీన్ని. అంటే ఎందుకో చూద్దాం. దీనిలో ఈస్ట్లు ఏకకణయుతంగా ఉంటాయి, మిగతావన్నీ కూడా బహుకణయుతం. ఏకకణయుతమైనది ఈస్ట్ ఒక్కటే ఆస్కోమైసిటీస్లో, మిగతావన్నీ బహుకణయుతమైనవి. పేడపై ఆవాసం చేసే వాటిని పెజైజా అంటాం. దాన్నే మనం ఈ శిలీంధ్రాన్ని క్యాప్రోఫిలస్ అంటాం. పేడపై ఆవాసం నివసించేదాన్ని పెజైజా అంటాం రూపాన్ని. దానికి మనం కలిగించేది ఆస్కోమైసిటీస్ వచ్చి క్యాప్రోఫిలస్, దాని పేరు, పర్టిక్యులర్ పేరు. దీంట్లో విభాజకం లేదా పటలాలు అనేవి ఉంటాయి. తంతువులకి ఈ విభాజకాలు అనేవి దీంట్లో ఉంటాయి. ఓకే, ఆస్కోమైసిటీస్లో. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కొనిడియోఫోర్లు అనే తంతువులు ఏర్పడతాయి. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, కొనిడియోఫోర్లు అనే తంతువులను ఏర్పరుస్తాయి. దీంట్లో ఉండే ఈస్ట్లు బడ్డింగ్, అంటే కోరకీ భవనం తెలుసు కదా మనకి, ఈస్ట్ ఉంటుంది కదా, ఈస్ట్లో బడ్డింగ్ ఇలా ఏర్పడి అక్కడ కట్ అయిపోయి ఓకే కొత్త జీవి కింద ఇది ఏర్పడుతుంది. దీన్నే మనం మొగ్గ తొడగడం లేదా బడ్డింగ్, కోరకీ భవనం అంటాం. వీటి జీవిత చరిత్రలో ద్వికేంద్రక స్థితి అనేది ఏర్పడుతుంది, 2 కేంద్రక స్థితి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో ఆస్కోజీనస్ తంతువులు కూడా ఏర్పడతాయి. వీటి లైంగిక ప్రత్యుత్పత్తిలో ఆస్కోజీనస్ తంతువులు అంటే ఆస్కోజీనస్లోని ఆస్కస్ సింగిల్ని ఏమంటామంటే ఆస్కస్ అంటాం. ఆస్కస్లు క్షయకరణ విభజన చెంది ఆస్కో కార్పులు అనేవి ఏర్పడతాయి. ఓకే, ఆస్కోజీనస్లో ఆస్కస్లు ఉంటాయి, అవి క్షయకరణ విభజన ద్వారా మియాసిస్ ద్వారా ఆస్కో కార్పుల్ని ఏర్పరుస్తాయి. ఓకే, అంటే ఆస్కోజీనస్ లేదా ఇవి గుర్తుపెట్టుకోండి. ఆస్కో కార్పులు ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఆస్కోమైసిటీస్ అంతే. నెక్స్ట్ ఈస్ట్లు మైసిస్ సర్వీషియా నుంచి మనం బేకరీలో ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. బేకరీలో ఉపయోగించే ఈస్ట్ వచ్చి సాకరోమైసిస్ సర్వీషియా, దీని సైంటిఫిక్ నేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అంటాం కదా. నెక్స్ట్ పెన్సిలియం వచ్చి పెన్సిలియం నోటేటం నుంచి తయారు చేస్తారు. దీన్ని మనం యాంటీబయాటిక్గా యూజ్ చేస్తాం. ఓకే, పెన్సిలిన్ ఇంజెక్షన్ అంటాం కదా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు దీన్ని. నెక్స్ట్ ఆస్పర్జిల్లస్ ఎప్లోటాక్సిన్, అంటే చేదు వేరుశనగలో ఉండే శిలీంధ్రాన్ని ఎప్లోటాక్సిన్ అంటాం. ఆస్పర్జిల్లస్ ఇది లివర్ క్యాన్సర్ని ఏర్పరుస్తుంది అనమాట. యాస్పర్జిల్లస్ అనే శిలీంధ్రం ద్వారా ఎప్లోటాక్సిన్ ఏర్పడుతుంది. ఇది లివర్కి క్యాన్సర్ని కలిగిస్తుంది. నెక్స్ట్ క్లావిసెప్స్ పర్పూరియా శిలీంధ్రం వచ్చి రై పంటలో ఎర్గాట్ డిసీజ్ వ్యాధిని కలిగిస్తుంది. ఇలా పాయింట్స్ కింద గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ న్యూరోస్పోరా అని ఉంది, ప్రత్యేక శిలీంధ్రం. దీని జీవ రసాయన జన్యుశాస్త్ర పరిశోధనలో అనేకంగా విరివిగా యూజ్ చేశారనమాట. న్యూరోస్పోరా ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో తినదగినవి మోరెల్స్ ఒకటి, ట్రఫుల్స్ ఒకటి. ఓకే, ఇలాగా జీవితంపై ఆశ కలిగించే యాంటీబయాటిక్స్ని తయారు చేసేవి ఆస్కోమైసిటీస్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు న్యూరోస్పోరా ఒకటి, పెన్సిలియం ఒకటి, మెయిన్ ఈస్ట్లు దీంట్లో గుర్తుపెట్టుకోండి. ఆస్కో కార్పుల్ ఒకటి. నెక్స్ట్ బెసిడియోమైసిటీస్, కంటికి కనిపించే పుట్టగొడుగులు దీనికి ఎగ్జాంపుల్. దీన్ని సాగు చేస్తారు కూడా, కొన్ని పుట్టగొడుగుల్ని సాగు చేస్తారు. దీన్ని అగారికస్ ఫైస్పోరస్ అంటాం. నెక్స్ట్ బ్రాకెట్ ఫంగైలు దీనికే చెందుతాయి, పఫ్ ఫంగైలు కూడా దీనికే. బ్రాకెట్ ఫంగై అంటే పాలిపోరస్ ఫంగై. నెక్స్ట్ పఫ్ ఫంగై అంటే లైకోపెర్డాన్ శిలీంధ్రాలే పఫ్ ఫంగై లాగా కనిపిస్తాయి. అంటే ఇవి ఏర్పడే రూపాన్ని బట్టి ఈ పేరు పెట్టారు. పాలిపోరస్ ఏమో బ్రాకెట్ ఫంగై లాగా, లైకోపెర్డాన్ ఏమో పఫ్ ఫంగై లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ కుంకుమ తెగలు, గోధుమలో కుంకుమ తెగలను కలిగించేది ఇది పక్సీనియా గ్రామినిటిటిసి శిలీంధ్రం వల్ల గోధుమలో కుంకుమ తెగులు వస్తుంది, దాన్ని రస్ట్ అంటాం. నెక్స్ట్ కాటుక తెగులు, జొన్నలో కాటుక తెగులను కలిగించేది మనకి స్పెసిలోథీకా సోర్గై ఉంటుంది కదా. ఇక్కడ యుస్టిలాగో, జొన్న శాస్త్రీనామం స్పెసిలోథీకా, ఇది యుస్టిలాగో శిలీంధ్రం వల్ల మనకి జొన్నలో కాటుక తెగులు అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక ద్వితీయ మైసీడియాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, పుట్టగొడుగుల్లో
పుట్టగొడుగులు ఏర్పడే ముందు ప్రాథమిక ద్వితీయ మైసీడియాలు ఏర్పడి అలాగా గ్రాడ్యువల్గా పుట్టగొడుగులు తయారవుతాయి అన్నమాట. ఓకే, మనం వీటిని తింటాం కూడా. కంటికి కనిపించే శిలీంధ్రం వచ్చి మనకి పుట్టగొడుగు. నెక్స్ట్ డ్యూటిరోమైసిటిస్, ఫంగైలో లాస్ట్ది డ్యూటిరోమైసిటిస్. లైంగిక ప్రత్యుత్పత్తి పూర్తిగా లోపిస్తుంది, దీంట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి మాత్రమే జరుగుద్ది. సో వీటిని ఇన్పర్ఫెక్ట్ ఫంగై అంటాం, అంటే అసంపూర్ణ శిలీంధ్రాలని మనం డ్యూటిరోమైసిటిస్ని అంటాం. కొనిడియాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుద్ది అనమాట. కొనిడియాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి మాత్రమే జరుగుద్ది. దీనిలో లైంగిక దశను గుర్తిస్తే వాటిని ఆస్కోస్పోర్లు లేదా బెసిడియోమైసిటిస్లో చేర్చేస్తారు. దీంట్లో కనుక ఏదైనా జీవిలో అప్పుడప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తిని గుర్తిస్తే వాటిని ఆస్కోమైసిటిస్ కింద కానీ బెసిడియోమైసిటిస్ వర్గం కింద కానీ చేర్చేస్తారనమాట. ఇందులో ఉంచరు ఇంకా దాన్ని. ఓకే, దీంట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరగదు, అవి మాత్రమే డ్యూటిరోమైసిటిస్లో ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఎక్కువ జీవులు లిట్టర్పై జీవించే విచ్ఛిన్నకారులు. ఓకే, లిట్టర్ మీద జీవించే విచ్ఛిన్నకారులు దీంట్లో ఉంటాయి. నెక్స్ట్, ఈ లిట్టర్ మీద జీవించడం వల్ల ఖనిజాల చక్రీకరణలో ఇవి తోడ్పడతాయి. ఖనిజాల చక్రీకరణలో తోడ్పడేవి మనకి డ్యూటిరోమైసిటిస్. నెక్స్ట్, ఆల్టర్నేరియా. ఎగ్జాంపుల్స్ ఆల్టర్నేరియా ఒకటి. కొలిటోట్రైకం అంటే చెరుకులో ఎర్రకుళ్ళు తెగులను కలిగించేది కొలిటోట్రైకం, ఇదొకటి. సెర్కోస్పోరా, వేరుశనగలో తిక్కా తెగులను కలిగించేది సెర్కోస్పోరా. ట్రైకోడెర్మా, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్, దేనికి? డ్యూటిరోమైసిటిస్. సో ఫంగైలో ఫైకోమైసిటిస్, ఆస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డ్యూటిరోమైసిటిస్. చాలా ఫాస్ట్గా చెప్పాను, కానీ ఎందువల్లంటే మనకి ఇంత ఫాస్ట్గా అయితేనే అంటే రివిజన్ కింద ఉపయోగపడుద్ది, బుక్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఫాస్ట్గా చెప్పాను. మనం చూసిన దాంట్లో ఇందులో చూస్తే మాత్రం ఇంకో గంట సేపు చెప్పినా కూడా అవదన్నమాట. ఓకే, ఒక్కొక్క దాని గురించి చాలాసేపు ఉంది ఇక్కడ. ఓకే, బ్యాక్టీరియాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. కొక్కై అంటే రౌండ్, బ్యాసిల్లా అంటే గదలాగుంటాయి, స్పైరిల్లా అంటే ఇదిగో సర్పిలాకారం, విబ్రియో అంటే కామ ఆకారం. ఓకే, పిక్చర్స్ ఇవి. నెక్స్ట్, ఇది వచ్చి సైనోబ్యాక్టీరియా, తంతు రూపంలో ఉండే నీలి ఆకుపచ్చ శైవలం లేదా సైనోబ్యాక్టీరియా, నాస్టాక్ ఇది. దీంట్లో హెట్రోసిస్టుల్లో నత్రజని స్థాపన అనేవి చేస్తాయి ఇవి. పిక్చర్స్ ఇవి. నెక్స్ట్, విభజన చెందుతున్న బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా భారతంలాగా ఉంది. యూగ్లినా చూడండి, యూగ్లినా. నెక్స్ట్, పారిమీషియం తెలుసు కదా మీకు, శైలికల ద్వారా చెలిస్తుంది. సిలియేటెడ్ ప్రోటోజోవానికి ఎగ్జాంపుల్ అది పారిమీషియం. నెక్స్ట్, శిలీంధ్రాలు, ఆస్పర్జిల్లస్. ఓకే, అగారికస్ పుట్టగొడుగు. ఓకే, ఈ వైరస్ల గురించి ఉంది, కానీ వైరస్ల గురించి మీరు నెక్స్ట్ చాప్టర్లో క్లియర్గా చదువుతారు, వేరే చాప్టర్లో చదువుతారు, కాబట్టి నేను వీటి గురించి చెప్పలేదు. ఓకే, 6 రాజ్యాల వర్గీకరణ తర్వాత వైరస్లు ఉంది, అది అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా, ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వృక్షరాజ్యంలో మనం ప్లాంటే గురించి చదువుతాము, యానిమేలియా గురించి జువాలజీలో చదువుతాం. ఓకే, ఈ 3 రాజ్యాల గురించి క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఇలా అయితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. 1-2 సార్లు చూసి మీరు వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పీడిఎఫ్ నాకు పెట్టడం నిజంగానే రాదండి, మీరు వెటకారం అనుకోవద్దు. నాకు పీడిఎఫ్ పెట్టడం రాదు. తర్వాత నేను ప్రిపేర్ అవడం వల్ల నేను ప్రిపేర్ చేసి మీకు పెడుతుంటేనే నాకు చాలా టైం అవుతుంది. మళ్ళీ పీడిఎఫ్లు ప్రిపేర్ చేసి పెట్టి నేను టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం ఇంకా నాకు ప్రిపరేషన్కి సరిపోదు. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నాలాగా చాలా యూజ్ అవుద్ది. బుక్స్ ఉన్న వాళ్ళు క్లియర్గా తయారు చేసుకోండి, లేని వాళ్ళు కూడా ఇది 1-2 సార్లు పాస్ చేసుకొని ఆపుకొని తయారు చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.